ఓ పేద వ్యక్తి రోడ్డుపై పడున్న ఓ ఆపిల్ తీసుకోబోతుండగా అప్పుడే ఇద్దరు వృద్ధులు అతన్ని ఆపారు. ఏం చేస్తున్నావు అని అడిగిన వాళ్ళు మాతో పాటు పైకి రా అంటూ అతన్ని తమతో తీసుకెళ్లారు. ఆ వ్యక్తి కాసేపు ఆగి నేలపై ఉన్న ఆపిల్ వైపు చూశాడు. కానీ ఇద్దరు ధనవంతులు తనతో ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని ఆసక్తితో వాళ్ళ వెంట వెళ్ళాడు. కొద్దిసేపటికి అతను ఓ అద్భుతమైన పెద్ద ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఇద్దరు వృద్ధులు అతన్ని సూటి ప్రశ్న అడిగారు. మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా, మీరు ధనవంతులా? అందుకు ఆ వ్యక్తి ఏమాత్రం ఆలోచించకుండా నిజం చెప్పాలంటే నా బ్యాంక్ అకౌంట్ లో ఒక పైసా కూడా లేదు అని సమాధానం ఇచ్చాడు. అది విన్న వృద్ధుడు నవ్వుతూ వావ్, అయితే నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నాడు. ఆ మాటలు విన్న వ్యక్తికి వాళ్ళు తనను ఎగతాళి చేస్తున్నారనిపించింది. దాంతో కోపంగా అయితే నేను వెళ్తాను అని చెప్పాడు. అప్పుడే మరో వృద్ధుడు అతన్ని ఆపి, మిస్టర్ ఆడమ్, తప్పుగా అర్థం చేసుకోకండి, బహుశా మా మాటలు మీకు సరిగ్గా అనిపించకపోయి ఉండొచ్చు అన్నాడు. కవర్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు. ఆ వ్యక్తి వెంటనే కవర్ తెరవబోతుండగా వృద్ధుడు ఆపి, ఇప్పుడే తెరవకండి, సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలు మాత్రమే తెరవాలి అని చెప్పాడు. మరో వృద్ధుడు నవ్వుతూ అందులో డబ్బులు ఉన్నాయి అని చెప్పాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం నాకు ఎవరి సాయం అవసరం లేదు, నాకు కావాల్సింది ఒకటే, ఉద్యోగం అని చెప్పాడు. తర్వాత జేమ్స్మన్ అనే వ్యక్తి పిలిచి అతన్ని బయటికి పంపించారు. వెళ్లే సమయంలో కూడా వృద్ధుడు మరోసారి గుర్తు చేశాడు, 2 గంటల ముందు ఈ కవర్ తెరవకూడదు, మాట ఇస్తావా? అక్కడ నుంచి బయటికి వచ్చిన కొద్దిసేపటికి అతనికి విపరీతంగా ఆకలి వేసింది. ఆహారం వాసన రావడంతో తనను తాను ఆపుకోలేకపోయాడు. రెస్టారెంట్ లోకి వెళ్లి మంచి టేబుల్ దగ్గర కూర్చోవాలని ప్రయత్నించాడు. కానీ అతను చిరిగిన బట్టలు చూసి మహిళ వెయిటర్ సైగా చేసింది. వెంటనే వెయిటర్ వచ్చి, సార్, ఈ టేబుల్ ఇప్పటికే బుక్ అయింది, మీరు వేరే వైపు కూర్చోండి అని చెప్పాడు. అతను ఏమనకుండా మరో టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు అతని దృష్టి అంతా టేబుల్ పై పెట్టిన కవర్ పైన ఉంది. దాన్ని జాగ్రత్తగా టేబుల్ మధ్యలో పెట్టి గడియారం వైపు చూశాడు. ఇంకా 2 గంటలు కావడానికి 55 నిమిషాల సమయం ఉంది. ఆ కవర్ లో తాను హాయిగా భోజనం చేయడానికి సరిపడా డబ్బులు తప్పకుండా ఉంటాయని అతను అనుకున్నాడు. వెంటనే మెనూ తీసుకొని నాకు గుడ్లు తీసుకురండి, పెద్ద స్ట్రైట్ స్టిక్, దాన్ని అన్ని సైడ్ డిష్లు వాటిపై బాగా గ్రేవీ వేయండి, అలాగే పెద్ద గ్లాస్ చల్లని బీరు కూడా తీసుకురండి అని ఆర్డర్ చేశారు. ఇప్పటికే మొత్తం భోజనం టేబుల్ పైకి వచ్చింది. ఆకలితో ఉన్న ఆ వ్యక్తి కడుపు నిండా తిన్నాడు. ప్లేట్ లో మిగిలిన సూపును కూడా తాగాడు. తర్వాత మళ్ళీ గడియారం వైపు చూశాడు. ఇంకా 2 గంటల సమయం ఉంది. సమయం గడపడానికి మళ్ళీ వెయిటర్ ను పిలిచి ఇంకొకటి తీసుకురండి అని అన్నాడు. వెయిటర్ ఆశ్చర్యంగా మరొకటి అని అడిగాడు. అవును, బీరు కూడా మర్చిపోదు అని చెప్పాడు. చేతిలో డబ్బులు చూపించకుండా ఇంత ఖరీదైన భోజనం ఎలా ఆర్డర్ చేస్తున్నాడని అతనికి అనుమానం వచ్చింది. వెయిటర్ మెల్లగా మరో వ్యక్తితో, ఇతను అసలు బిల్లు చెల్లించగలడా, నీకు అనిపిస్తుందా అని అడిగాడు. అందుకు అతను ఒక అవకాశం ఇద్దాం అన్నాడు. సుమారు 25 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి భోజనం పూర్తి చేశాడు. వెంటనే వెయిటర్ అతని దగ్గరికి బిల్లు తీసుకొచ్చాడు. 2 ప్లేట్ల గుడ్లు, 2 స్టిక్ టమాటాలు, బఠానీలు, క్యారెట్లు, క్రీములు, పాలు, మసాలాలు, కాఫీ, 2 గ్లాసుల బిల్లు, ఇలా మొత్తం భోజనానికి బిల్లు వచ్చింది. అతను గడియారం చూసి ఇంకా 2 నిమిషాలు ఆగగలరా అని వెయిటర్ కు అడిగాడు. వెయిటర్, ఇక వేచి ఉండలేను సార్, దయచేసి బిల్లు చెల్లించండి అని అన్నాడు. నీకు అర్థమైంది, ఇంకా 2 నిమిషాల ముందే ఆ కవర్ తెరిచినా పెద్దగా తేడా ఉండదు అని అనుకున్నాడు. అతను నెమ్మదిగా కవర్ తెరిచాడు. కానీ లోపల ఉన్నది చూసి అతని కళ్ళే తిరిగిపోయాయి. అందులో ఏకంగా 1 మిలియన్ పౌండ్ల చెక్, అంత పెద్ద మొత్తానికి సంబంధించిన చెక్. లండన్ మొత్తం చర్చనీయాంశ, ఎంత పెద్ద విషయం. కవర్ లో ఇంత భారీ మొత్తానికి సంబంధించిన చెక్ ఉంటుందని అతను అసలు ఊహించలేదు. ఆందోళనలో వెంటనే చెక్కును వెయిటర్ కి ఇచ్చాడు. చెక్ చూసిన వెంటనే వెయిటర్ ముఖం మారిపోయింది. నన్ను క్షమించండి సార్, కానీ నా దగ్గర ఇంత పెద్ద మొత్తానికి చిల్లర లేదు అంటూ భయపడ్డాడు. వెంటనే చెక్ ను తీసుకుని హోటల్ యజమాని దగ్గరికి పరిగెత్తాడు. మేడం, ఈ చెక్ నిజంగా అసలైందా అని అడిగాడు. యజమాని దీన్ని మిస్టర్ కార్డోనాకు చూపించాలి అని చెప్పింది. చెక్ నిజమైనదా కాదా తెలుసుకోవడానికి అతన్ని హోటల్ అకౌంటెంట్ దగ్గరికి తీసుకెళ్లారు. అకౌంటెంట్ చెక్ ను చాలా జాగ్రత్తగా పరిశీలించి, ఇలాంటి చెక్కులు కేవలం 2 ఉన్నాయి, ఇది నకిలీ అని నాకు అనిపించడం లేదు అని చెప్పాడు. మీకు అంత నమ్మకం ఎలా వచ్చింది అని అడగగా, ఎవరైనా మోసం చేయాలనుకునే వ్యక్తి అయితే అందరి దృష్టిని తన వైపు ఆకర్షించాడు అని సమాధానం ఇచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఆ వ్యక్తి వైపు చూశారు. అతని చిరిగిపోయిన బట్టలు చూసి అందరు ఆశ్చర్యపోయారు. ఇతను ఏదో విచిత్రమైన కోటీశ్వరుడా, బహుశా కావాలని ఇలాంటి బట్టలు వేసుకొని ఉండొచ్చు అని అన్నారు. చివరికి అతని చెక్కును అంగీకరించాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో దీని వల్ల తనకు ప్రయోజనం ఉంటుందని భావించారు. అంతేకాదు అతని భోజన బిల్లు కూడా మర్చిపోవాలని నిర్ణయించారు. అతను తమ రెస్టారెంట్ లో భోజనం చేసినందుకు అతనికి ధన్యవాదాలు కూడా చెప్పారు. అలా 1 పైసా ఖర్చు చేయకుండానే అతనికి అద్భుతమైన భోజనం లభించింది. కానీ ఇక్కడ నుంచి అతని అసాధారణ ప్రయాణం మొదలైంది. అయితే అతని మనసులో మాత్రం ఒకటే ఆలోచన, ఆ మిలియన్ పౌండ్ల చెక్కును ఆ ఇద్దరు వృద్ధులకు తిరిగి ఇవ్వాలి. అందుకే వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఒక్కసారిగా 1 మిలియన్ పౌండ్ల చెక్కు చేతిలోకి వస్తే ఎవరికైనా భయం వేస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ పనివాడు చెప్పిన విషయం విని అతను మరింత అయోమయంలో పడ్డాడు. సార్, మీరు వెతుకుతున్న 2 వృద్ధులు 1 గంట క్రితమే ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లారు అని అతను అడగగా, వాళ్ళు విదేశాలకు వెళ్లారు, ఇప్పుడే 1 నెల తర్వాత తిరిగి వస్తారు అని పనివాడి చెప్పాడు. ఇది విన్న అతని అయోమయం మరింత పెరిగింది. అప్పుడే అతనికి ఒక కవర్ లేఖ కూడా ఉందని గుర్తొచ్చింది. ఆ లేఖను తెరిచి చదివాడు. అందులో ఇలా ఉంది, ఈ చెక్కును నీకు 1 నెల పాటు అప్పుగా ఇస్తున్నా. 1 నెల తర్వాత ఈ చెక్కును ఎలాంటి నష్టం లేకుండా మాకు తిరిగి ఇస్తే చాలు. ఇప్పుడు మిలియన్ల పౌండ్ల చెక్కును చేతిలో పెట్టుకుని 1 నెల పాటు అతను ఏం చేయబోతున్నాడు, అతని జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, అసలు ఈ వృద్ధులు అతనికి ఈ చెక్కు ఎందుకు ఇచ్చారు, ఈ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడ నుంచే మొదలవుతుంది. నిజానికి ఆ ఇద్దరు ధనవంతులైన అన్నదమ్ముల మధ్య ఓ వాదన జరిగింది. వాళ్ళలో ఒకరి వాదన ఏమిటంటే, అనుకోని వ్యక్తి చేతిలో 1 మిలియన్ పౌండ్ల చెక్ పెడితే అతను 1 పైసా కూడా ఖర్చు చేయకుండా పెద్ద మనిషిలా జీవించగలడా లేదా అని పరీక్షించాలి. ఆ పరీక్ష కోసం ఈ వ్యక్తిని ఎంపిక చేశారు. కొద్దిసేపటి తర్వాత అతను తన చిరిగిపోయిన పాత బట్టలతో ఒక ఖరీదైన
బట్టల దుకాణానికి వెళ్ళాడు. అలా సంకోచంగా క్షమించండి, నాకు కొన్ని సూట్లు చూపించగలరా అని అడిగాడు. అతని పాత బట్టలను చూసిన సేల్స్ మ్యాన్ చాలా రోజులుగా అమ్ముడుపోకుండా ఉన్న సూట్లు కావాలని తీసి చూపించాడు. ఇక బిల్లు చెల్లించే సమయం వచ్చింది. ఈ వ్యక్తి దగ్గర అసలు డబ్బులే ఉండవని ఇప్పుడు ఏదో ఒక కారణం చెప్తాడని సేల్స్ మ్యాన్ అనుకున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, మీకు ఇబ్బంది లేకపోతే నేను ఇప్పుడే డబ్బులు చెల్లించలేను, ఒక నెల తర్వాత వచ్చి బిల్లు మొత్తం చెల్లిస్తానని చెప్పాడు. నిజానికి నా దగ్గర చిల్లర డబ్బులు లేవు అని కూడా అన్నాడు. అది విన్న సేల్స్ మ్యాన్ వ్యంగ్యంగా, మీలాంటి పెద్ద మనిషి డబ్బు లేకుండా షాపింగ్ వస్తారని నేను అసలు ఊరుకోలేదని అన్నాడు. అయితే ఆ వ్యక్తి మాత్రం ఏమీ మాట్లాడకుండా తన దగ్గర ఉన్న $1 మిలియన్ చెక్కును బయటకు తీసి అతని ముందు పెట్టాడు. ఆ చెక్కును చూసిన వెంటనే సేల్స్ మ్యాన్ కు మైండ్ బ్లాక్ అయింది. కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అతనికి ఇప్పుడు ఒక విషయం బాధగా అనిపించింది. దుకాణంలో ఉన్న అత్యంత ఖరీదైన సూటును ఇతనికి ఎందుకు చూపించలేదా అని. అదే సమయంలో దుకాణం యజమాని అక్కడికి వచ్చాడు.